దేశంలో రిజర్వేషన్లు అన్నవి తప్పనిసరి అన్నది తెలిసిందే. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగిపోనంత వరకు రిజర్వేషన్స్‌లు కొనసాగాల్సిందే అన్నది ఒక విధంగా సాగుతుంది. ఇవి గత 8 దశాబ్దాలుగా దేశంలో అమలులోనే ఉన్నాయి. అయితే రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానాలలో ఎప్పటికప్పుడు ప్రజా ప్రయోజనాలు దాఖలు కూడా అవుతూనే ఉంటున్నాయి. వాటి మీద సుప్రీం కోర్టు విచారణలు చేయడం కూడా జరుగుతుంది. తాజాగా చూస్తే సుప్రీం కోర్టు రిజర్వేషన్ల విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు తావితీస్తున్నాయి. ఇక ఒక కుటుంబం ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి రిజర్వేషన్‌లు కొనసాగించవచ్చా అన్న దాని మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ అధికారుల పిల్లలకు ఓబీసీ కోటా ప్రయోజనాలను కొనసాగించడాన్ని భారత సుప్రీంకోర్టు మౌఖికంగా ప్రశ్నించింది. కర్ణాటకలో క్రిమి లేయర్‌గా మినహాయింపునకు సంబంధించిన ఒక పిటిషన్ పైన తాజాగా విచారణలు జరుపుతూ జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఐపీఎస్ అధికారులు అయినప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి అని పేర్కొన్నారు. సరైన విద్య, ఆర్థిక సాధికారతతోని గణనీయమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి వచ్చిన వారికి రిజర్వేషన్ల నిరవధికంగా కొనసాగించకూడదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉన్నత ఉద్యోగాలలో ఉండి గణనీయమైన ఆదాయాలు సంపాదించే తల్లిదండ్రులు పిల్లల చివరికి వారికి కూడా రిజర్వేషన్లు వ్యవస్థ నుండి బయటకు రావాలని, తద్వారా అత్యంత నిరుపేద వర్గాలకు ప్రయోజనాలు చేకూరాలని న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఉన్నత వర్గాలను మినహాయించడానికి అనేక ప్రభుత్వ ఉత్తర్వులను ఉన్నప్పటికీ కూడా వాటిని తరచుగా కోర్టులో సవాలు చేస్తున్నారు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమిలేయర్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యతలు అంతిమంగా శాసనసభ కార్యనిర్వాహక వర్గాలదేనని స్పష్టం చేసింది. అదే తీరున కొనసాగితే మాత్రం మనం రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని కోర్టు పేర్కొంటూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఉన్నత వర్గాలే అనేక సార్లు అవకాశాలను అందుకుంటే అదే సామాజిక వర్గంలోని అత్యంత వెనుకబడిన పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ఫలాలను కోసం కేవలం కొందరికే పరిమితం కాకుండా సమాజంలో చిట్టచివరి వరకు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉందని కోర్టు పేర్కొంది.